భారతదేశ ప్రజలు, భారతదేశము సిగ్గుతో అవమానంతో తలంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక అర్ధరాత్రి పూట జరిగిన అవమానమైన చర్య ప్రపంచ దేశాలన్నీ భారతదేశం మీద ఇప్పుడు మూకమ్మడి దారి చేస్తున్నాయి. కారణము ఒక స్త్రీని, ఇతర దేశపు స్త్రీని ఎంత దారుణంగా చేసిన భారతదేశంలో ఉన్న కొందరు వ్యక్తులు చేసిన చర్య వలన ఈరోజు ప్రపంచమంతటా అందరూ మాట్లాడుకుంటే ఎంత ఘోరాతి ఘోరం. ఇలాంటి సంఘటన ఇప్పుడు 2024లో జరిగిన సంఘటన. ఇంతకుముందు బైబిల్లో ఇజ్రాయెల్ దేశంలో ఒకనాడు అదే సిచ్యువేషన్ జరిగింది. అలా చేసిన వారికి ఎలాంటి పరిస్థితి వచ్చిందో ఇప్పుడు కూడా ఇలా చేసిన వారికి ఇలాంటి పరిస్థితి రావాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అసలేం జరిగిందో చూద్దామా? యేసుక్రీస్తు శ్రేష్టమైన పేరిట బైబిల్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియమైన దేవుని ప్రజలారా, భారతదేశము ప్రేమ, సమాధానము, ఆప్యాయత కలిగిన దేశమని మనము చెప్పుకుంటూ ఉంటాం. మనమందరం శాంతి సమాధానాలతో ఉండే వ్యక్తులం, అందరినీ ఆహ్వానిస్తూ ఉంటాం. నిజమే, ఒక భారతదేశమే కాదు, అమెరికా కూడా అనేక మందిని ఆహ్వానించి, అది ఏ మత విశ్వాసులైనా వారిని ప్రేమించి, ఇతర దేశాలనే అలానే ఉంటాయి, భారతదేశం ఒక్కటే కాదు. అయితే భారతదేశంలో ఒక భయంకరమైన సంఘటన జరుగుతూ వచ్చింది. భారతదేశము గొప్పది, భారతదేశము చాలా ఖ్యాతి కలిగింది అని నేను చెబుతూ ఉన్నాను. ఎస్, కానీ ఇలా చెప్పడానికి ఆస్కారం లేకుండా చేసే పరిస్థితిలో కలిగించే స్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మార్చి 1వ తారీఖున జార్ఖండ్ ప్రాంతంలో దుమ్కా జిల్లాలో రాంచీకి 300 కిలోమీటర్ల దూరమున ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో ఒక భయంకరమైన కార్యం జరుగుతూ వచ్చింది. స్పానిష్ నుంచి భార్యాభర్తలిద్దరూ భారతదేశంలోనికి వచ్చి భారతదేశంలో ఉన్న వాటన్నిటి గొప్పతనాన్ని చూపించాలని వారు వ్లాగ్ చేస్తూ ఉన్నారు. అలా వారు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్లో వారు చేసిన వాటిని పెడుతూ ఉండేవారు. భార్యాభర్తలు ఇద్దరు దాదాపుగా 5 సంవత్సరాల కృషి వాళ్ళది. 5 సంవత్సరాలు 1,60,000 కిలోమీటర్లు మ్యాక్సిమం తిరిగి 63 దేశాలు వారు ప్రయాణం చేశారు. 63 దేశాల్లో జరగని కార్యము భారతదేశంలో జరిగింది. ఏ దేశానికి వెళ్ళినా ఇలాంటి నీచమైన పరిస్థితి జరగలే, భారతదేశంలో జరిగింది. జార్ఖండ్లోకి వాళ్ళు వచ్చి అక్కడి నుంచి నేపాల్కి వెళ్ళాలనుకున్నారు. వాళ్ళు నేపాల్కి వెళ్ళాలని వారు ప్రయాణం వెళ్ళాలనుకున్నప్పుడు ఆ రాత్రి పూట అక్కడ ఆగారు. వారికంటూ నివాసం ఉండదు, బండి మీదనే, మొత్తం బైక్ మీదనే ఉంటాయి. భార్యాభర్తలు ఇద్దరికి ఒక్కొక్క బైకు, ఆమెది పింక్ బైక్, ఆయనది బ్లాక్ బైక్. ఆ విధంగా ఒక మంచి పెద్ద యమహా బైక్ వేసుకొని దాని మీద అన్ని సదుపాయాలు పెట్టుకొని, ఫుడ్ అన్ని పెట్టుకొని దాని మీదనే వారు వెళ్ళిపోతూ వచ్చారు. 5 సంవత్సరాల నుంచి వారు తిరుగుతున్నారు. అంతటి గొప్ప స్థితి ఏ మహిళ కూడా లేదు. ఆమె చేసి చరిత్ర సృష్టించింది. ఇక నేపాల్కి వెళ్ళి నేపాల్లో కూడా బౌద్ధం ఏంటి, దాని గురించి వివరించుదాం, భారతదేశంలో ఉన్న హైందవ్యం యొక్క గొప్పతనం ఏంటి అనే వాటినన్నిటిని ఆమె తెలియజేసి పెడుతూ వచ్చింది. నేపాల్కు కూడా వెళ్ళాలనుకుంది, పాకిస్తాన్కు వెళ్ళింది, అనేక ప్రాంతానికి వెళ్ళి వారి యొక్క వ్లాగ్స్ని వారు తెలియజేస్తూ ఉన్నారు. కానీ ఆ అర్ధరాత్రి, ఆ చీకటి రాత్రి 1వ తారీఖున మార్చి ఇంకా ప్రయాణం చేయాలనుకున్నప్పుడు అక్కడ ఆ ఇంట్లో, అక్కడ ఆ ప్రాంతంలో వారు గుడారం వేసుకుని, టెంట్ వేసుకొని అక్కడ నిద్రపోతూ ఉన్నారు. తిన్నారుకంతా నిద్రపోతూ ఉండగా మృగము లాంటి వ్యక్తులు, సైతానుడు లూసిఫర్ ప్రవేశించిన వ్యక్తులు, దెయ్యపు శక్తులతో నింపబడిన వ్యక్తులు ఆ ప్రాంతంలో చిన్నపిల్లలు 16 సంవత్సరాలు నుండి 30 సంవత్సరాల లోపు కలిగిన వ్యక్తులు 7 మంది వీళ్ళని అబ్జర్వ్ చేస్తున్నారు. వీళ్ళు ఎక్కడ పడుకుంటున్నారు? వీరు మా గ్రామం నుంచే వెళ్ళారు కదా, మా గ్రామంలోనే తీసుకున్నారు కదా, ఈమె చూడడానికి చాలా అందంగా ఉంది, అబ్బా ఈమెను
మేము పాడు చేయాలనుకొని 7 మంది ప్రయాణం చేశారు. 7 మంది వారు ఉండే స్థావరం దగ్గరికి వెళ్ళారు. అప్పటికే వారు 11, 12 అవుతా ఉంది. నిద్రపోతా ఉన్నారు, అలసిపోయారు బాగా. ఫస్ట్ వారు వాళ్ళ భర్త దగ్గరికి వెళ్ళి రాయితో కొట్టారు. నోటిని తెరిచి ఆ రాయితో కొట్టి ఈ పళ్ళన్నీ గాయమైనాయి, పెదాలు రక్తం గారుతా ఉంది. ఆ భర్తను ఒక 3 పట్టుకుంటే ఆమెను ఒకరి తర్వాత ఒకరు ఆ రాత్రంతా ఆమెను పాడు చేస్తూనే వచ్చారు. 7 మంది క్రూరమైన వ్యక్తులు జ్ఞాపకం చేసుకుంటే దారుణమైన స్థితిలోకి తీసుకొచ్చారు. అలసిపోయింది, చంపేద్దామన్న పరిస్థితికి వచ్చారు వాళ్ళు. కానీ వాళ్ళ నుంచి విడపించుకొని ప్రయత్నం చేసి రోడ్డు దగ్గరికి రాగానే పెట్రోలింగ్ చేసే పోలీసు వాళ్ళు అలా వస్తున్నారు. ఆ పెట్రోలింగ్ చేసే పోలీసు వాళ్ళని ఆపి, అయ్యా మా పరిస్థితి, మా బతికిది, మేమేదో దేశాలు తిరిగి దేశాల యొక్క ప్రజల యొక్క గొప్పతనాన్ని, ప్రజల యొక్క విధి విధానాలు, వారి ఆచారాలు చూపిద్దామని మేము ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు మాకు ఇలాంటి గతి పట్టింది అని వాళ్ళ భార్య ఏడుస్తూ చెబితే పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేసి వారిని చక్కపరుస్తూ వచ్చారు. వారు తర్వాత ఎవరికి చెప్పాలో అర్థం కాని పరిస్థితి. కానీ ఎట్లా తెలిసిపోయింది కాబట్టి అవమానంతో వారు ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియో పోస్ట్ చేశారు. చూడండి ఆ వీడియో. ఎంత వేదనతో కన్నీటితో ఆయన మొరపెడుతున్నారు, బాధపడుతున్నారు. వాళ్ళు ఎంత దారుణమైన పరిస్థితికి తీసుకొచ్చారు. ఏమిరా, ఏమొచ్చిందరా మీకు అనే మాటలు, వారిని ఏం మాట్లాడాలనే పరిస్థితి మనకు కనపడతాం. ఎంత ఘోరాతి ఘోరం. జార్ఖండ్ దేవుని భయం లేని వ్యక్తులు, మానవత్వం విలువ తెలియని వ్యక్తులు, కళ్ళు మోసుకపోయి మృగాల కంటే విపరీతంగా ప్రవర్తించే దుర్మార్గులైన వ్యక్తులు వాళ్ళు. పోలీసులు వాళ్ళను 3 అరెస్ట్ చేశారు. ఇక మిగతా వాళ్ళు ఎక్కడున్నారో వారి గురించి ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. వాళ్ళని పట్టిస్తే ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇస్తామని వారు నజరానా చెప్పారు. కానీ ఆమె కోల్పోయిన అవమానం, ఆమెకు వచ్చిన అవమానం తీర్చగలరా? ఓ భారతదేశమా, భారతదేశ ప్రజలారా, ఎందుకు ఇంత ఘోరమైన స్థితి అని దేశాలన్నీ మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఆ సహోదరి వారి యొక్క భర్త కన్నీరు గార్చి మొరపెడుతున్నారు. ఎంత సిగ్గుచేటు భారతదేశానికి. అనేక దేశాలు తిరిగారో ఎక్కడ కూడా ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి రాలా. భారతదేశంలోనే రావడానికి కారణం వారి యొక్క దుర్మార్గ ప్రవర్తన, వారి యొక్క భయంకరమైన పాపం పెరిగిపోయింది. పాపం పెరిగిపోయి నశించిపోయే పరిస్థితి కనబడతా ఉంది. దేవుడి భయము లేదు, దేవుడు చూస్తున్నాడే భయము లేదు. ఎంత ఘోరంగా జీవిస్తూ ఉన్నారు. పిల్లలు, చిన్న పిల్లలు చెడిపోతున్నారండి ఈ దినాల్లో. చెడిపోతున్న చిన్న పిల్లలు. ఒక దేవుని వాక్యము తప్ప మనిషిని బాగు చేసేది లేదు. ఒక యేసు ప్రభు వాక్యము తప్ప మనిషిని తప్పించేది లేదు. తప్పు చేయాలని అనుకున్నప్పుడు దేవుని వాక్యం చెప్తే మాట ఏంటో తెలుసా? ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే నువ్వు పాపం చేసినట్టు అంటే, ఇంకా స్త్రీ దగ్గరికి వెళ్ళి పాపం చేస్తే 7 మంది కలిసి భయంకరంగా బలవంతం చేసి ఆమెను పశువుల కంటే హీనంగా పాడు చేసి ఇతర దేశపు స్త్రీని మనం చూస్తూ ఉన్నాం. మన భారతదేశంలో అది జరిగిన తర్వాత 2 రోజుల తర్వాత మరలా 21 సంవత్సరాల అమ్మాయిని తీసుకుపోయి మరలా వేరే ప్రాంతాల్లో రేప్ చేశారంట. కొంతమంది రేప్ చేసి ఉరేసి చంపారంట ఆ అమ్మాయిని, వాళ్ళ తల్లిదండ్రులను. ఎంత ఘోరాతి ఘోరం జరుగుతుందో ప్రపంచంలో, భారతదేశంలో మనం చూస్తే చాలా గుండె కలచివేస్తుంది నన్ను. బైబిల్లో కూడా ఇదే సంఘటన జరుగుతూ వచ్చింది. చూద్దాం. బైబిల్లో కూడా
ఆ రాత్రిపూట ఎంత ఘోరం జరిగిందో భారతదేశంలో, బెన్యామీన్ పట్టణంలో కూడా ఇదే సిచ్యువేషన్ జరుగుతూ వచ్చింది. ఇదే పరిస్థితి గుండా భార్యాభర్తలు ఇద్దరు ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ప్రయాణం చేసుకుంటూ వారు వెళ్ళి యెరూషలేముకు వచ్చారు. యెరూషలేముకు వచ్చిన తర్వాత యెరూషలేములో ఇప్పుడు వద్దండి, మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఈ రాత్రిపూట ఇక్కడే ఉండండి అని అంటే, లేదండి ముందుకు వెళ్ళిపోతామని వారు గిబియా దాటి రామాను దాటి వారు బెన్యామీను పట్టణానికి వెళ్ళారు. చూద్దాం న్యాయాధిపతి గ్రంథం 19వ అధ్యాయము 8వ వచనం. 5వ దినమున అతడు వెళ్ళవలని ఉదయమున లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి, నీవు నీ ప్రాణం బలపరుచుకోమని చెప్పినందున వారు ప్రొద్దువాలు వరకు తడవు చేసి ఇద్దరు కూడి భోజనం చేశారు. ఆ మనుష్యుడు తానును అతని ఉపపత్నియు అతని దాసును వెళ్ళలేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి అతని మామ, ఇదిగో ప్రొద్దుకుంకుటయు సమీపమాయను, నీవు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండము, ఇదిగో ప్రొద్దుకుంకుచున్నది, సంతోషించి ఇక్కడ రాత్రి గడుపుము, రేపు నీ గుడారమునకు వెళ్ళటకు నీకు వేకునే లేచి నీ త్రోవన పోవచ్చునని అతనితో చెప్పాను. ఆ యొక్క చిన్నదాని యొక్క తండ్రి చెప్తున్నాడు, అల్లుడా ఇప్పుడు వెళ్ళొద్దయ్యా, తర్వాత రేపు వెళ్దురులే అని చెప్పాడు. అలా దాదాపు 3-4 రోజులు అక్కడే ఉంచుకున్నాడు. ఇతను లేదు మామయ్య వెళ్ళాలా, ఇన్ని రోజులు అయిపోయింది, వెళ్తానని చెప్పి రాత్రిపూట ప్రయాణం చేసి వెళ్తా ఉన్నాడు. రాత్రిపూట ప్రయాణం చేసి వెళ్తున్నప్పుడు 10వ వచనం, అతడు అక్కడ ఆ రాత్రి గడపనొల్లక లేచి వెళ్ళి యెబూసును యెరూషలేము ఎదుటికి వచ్చెను. అప్పుడు జీను కట్టబడిన 2 గాడిదలు ఉండెను. ఆ రాత్రి అక్కడ ఉండడానికి ఇష్టపడక యెరూషలేమునకు ఎదుటికి వచ్చాడు. యెబూసు అనగా యెరూషలేముకు వచ్చాడు. 11 అతని ఉపపత్నియు అతనితో కూడా ఉండెను. యెబూసుకు సమీపించినప్పుడు ప్రొద్దు చాలా రాలేను, ప్రొద్దు వాలిపోయింది. అంటే సాయంత్రం బయలుదేరా, ప్రొద్దు వాలిపోయింది, రాత్రి అవుతా ఉంది. ఆ దాసుడు, మనం యెబూసులదని పట్టణం ప్రవేశించి దానిలో ఈ రాత్రి బస చేయదము రండని తన యజమానితో చెప్పగా, అతని యజమానుడు, ఇశ్రాయేలు కాని అన్యుని పట్టణం ప్రవేశింపము, గిబియా వరకు ప్రయాణము చేయదు మనను. ఇశ్రాయేలు కాని అన్యుని పట్టణానికి మనం వెళ్ళొద్దు, యెరూషలేము వరకు మనము గిబియా వరకు ప్రయాణం చేద్దామని చెప్పి 13 మరి అతడు, నీవు రమ్ము, ఈ స్థలంలో ఏదో ఒక ఊరికి సమీపించి గిబియాలోనే కానీ రామాలోనే కానీ ఈ రాత్రి బస చేసేదమనెను. అప్పుడు వారి సాగు వెలుచుండగా బెన్యామీనుల గిబియా దగ్గర ఉన్నప్పుడు ప్రొద్దుగుంకెను. గిబియా దగ్గరికి లేకపోతే రామాలోకి వెళ్ళిపోయి అక్కడ ఉందాము మనము అని అనుకున్నాడు. 15వ వచనం, కావున వారు గిబియాలో ఆ రాత్రి గడుపుటకు అక్కడ చేరసాగిరి. అతడు చేరి ఆ ఊరి సంత వీధిలో ఉండెను. సంత ఉంటుంది కదా, పల్లెటూర్లు కదా అవి. ఆ సంత వీధిలో ఉందాము, ఎక్కడంటే అక్కడ ఉండడానికి మనకి ప్రొటెక్షన్ లేదు కాబట్టి ఈ సంత వీధిలో ఉందామని ఆ సంత వీధిలోనే ఉన్నారు. బస చేయుటికి ఎవడునూ వారిని తన ఇంటికి పిలవలేదు. ఎవరు కూడా కొత్తోళ్ళు వారు. రెండయ్యా మా ఇంట్లోకి రండి, మా ఇంట్లోకి రండి ఎవరు అడగల. ఒక ఆడకూతురామా మా ఇంట్లోకి రండి అని ఎవరు అడగ, మానవత్వం లేని పరిస్థితి, ఎవరు పిలవలేదు. ఆ రాత్రి ఇప్పుడు అక్కడే ఉంటామని అక్కడే రాత్రి అయిపోయింది. వారు బయలుదేరి 4 గంటలకు 3 గంటలకు బయలుదేరారు, వెళ్ళిపోతాం అనుకున్నారు కానీ అక్కడ వచ్చేసరికి రాత్రి అయిపోయింది, అక్కడే ఉన్నారు. 16వ వచనం, ఆ చోటి మనుషులు బెన్యామీనుడు సాయంకాలం ఒక ముసలివాడు పొలములోని తన పని నుండి వచ్చాను. ఆ చోటి మనుషులు ఎవరంటే బెన్యామీని. సాయంకాలమున పొలం నుండి ముసలాయన వచ్చాడు. అతడు ఎఫ్రాయిముల మన్య ప్రదేశం నుండి వచ్చి గిబియాలో నివసించినవాడు. ఎఫ్రాయిము నుండి మన్య ప్రదేశం నుండి వచ్చి గిబియాలో నివసించేవాడు. 17 అతడు కన్నులెత్తి ఊరి సంత వీధిలో ప్రయాణస్తుడైన ఆ మనిషిని చూచి, నీవెక్కడికి వెళుచున్నావు, నీవెక్కడి నుండి వచ్చితివి అని అడిగాడు. ఎక్కడికి వెళ్తున్నారండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే, అయ్యా మేము ఫలానా చోట నుంచి వస్తా ఉన్నాం, మేము మా వాళ్ళేనా, మీరు రండి, మీరు ఇక్కడ వద్దు, ఇక్కడ మంచోళ్ళు కాదు, వీరు చాలా కఠినమైన వ్యక్తులు, కాబట్టి మీరు ఇక్కడ ఉండొద్దు అని చెప్పేసి ఆయన తన ఇంటికి తీసుకెళ్ళిపోయాడు వాళ్ళని. చూడండి, తన ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. 17వ వచనం, అతడు ఒక రాత్రి గడపనొల్లక లేచి వెళ్ళి 17 అతడు కన్నులెత్తి ఊరు సంత వీధిలో ప్రయాణిస్తున్న ఆ మనిషిని చూచి, నీవెక్కడికి వెళుచున్నావు, నీవెక్కడి నుండి వచ్చితివి అని అడిగాడు కదా. అందుకు అతడు 17 మేము యూదా బెత్లెహేము నుండి ఎఫ్రాయిం మన్యం అవతల వెళుచున్నాము, ఎఫ్రాయిం మన్యం అవతలికి వెళుచున్నాము, నేను అక్కడి వాడును, నేను యూదా బెత్లెహేములకు పోయి ఉంటిని, ఇప్పుడు యెహోవా మందిరములకు వెళుచున్నాను, ఎవడూను తన ఇంట నన్ను చేర్చుకోలేదు. నేను యూదా బెత్లెహేములకు వెళ్ళా, నేను ఎవరినంటే ఎఫ్రాయిం మన్యములో ఉండేవాడిని, నేను యూదా బెత్లెహేమునకు వెళ్ళాను, ఎందుకు, నా భార్యను తెచ్చుకుందామని నేను వెళ్ళాను. ఇప్పుడు యెరూషలేము మందిరములకు వెళ్ళి అక్కడ ఆరాధించి నేను రావాలి.
వెళ్తున్నాను, కాబట్టి కొంత లేట్ అయిపోయిందండి, రాత్రి కాలంలో ఇక్కడ ఉన్నాను, నాకు అర్థం కావట్లే ఏం చేయాలంటే, లేదండి మీరు వచ్చేయండి అని 19వ వచనం. అయితే మా గాడిదలకు గడ్డి మొదలైన మేత నాకును నా పనికత్తెకును నా దాసులతో కూడా నా నౌకర్లకును ఆహారమును ద్రాక్షమును ఉన్నవి, ఏది తక్కువ లేదని అతను చెప్పాడు. అతను అన్నాడు, అన్నీ ఉన్నాయండి, రండి, మీరేం కాదు, మా ఇంటికి రండి అని చెప్పాడు. 20 ఆ ముసలివాడు నీకు క్షేమమును గాక, నీకేమైనా తక్కువ నీడలా వాటి భారం నా మీద ఉంచుము. 21 మెట్టుకు వీధిలో రాత్రి గడపకూడదని చెప్పి తన ఇంట అతన్ని చేర్చుకుని వారి గాడిదల కొరకు మేత సిద్ధపరచను. అప్పుడు వారు కాళ్ళు కొడుకొని అన్నపానలు పుచ్చుకునేది. అవి రాత్రి ఇక్కడ ఉండడం మంచిది కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, ఘోరమైన వ్యక్తులు, దేవుని భయమే లేని బెన్యామీనీలు, తోడేల కంటే దారుణంగా ఉండేవాళ్ళు, ఉండొద్దండి మీరు, రండి అని చెప్పి తీసుకెళ్ళిపోయాడు. లోపలికి తీసుకెళ్ళాడు, భోజనం పెట్టాడు, కాళ్ళు కొడుక్కోండి అన్నారు, భోజనం పెట్టాడు, తిన్నారు, హ్యాపీగా నిద్రపోతున్నారండి. ఇప్పుడు భారతదేశంలో జార్ఖండ్ ఎలా జరిగిందో సేమ్ సిచ్యువేషన్ మనం చూస్తాం. ఇక్కడ నిద్రపోతున్నారు, 11 అయిపోయింది. జార్ఖండ్లో కూడా మ్యాక్సిమం 11-12 గంటలకి వీళ్ళు ఆమెను భయంకరంగా పాడు చేసి చెడగొట్టేశారు. చూడండి 22 వారు సంతోషించుండగా, ఆయన భోంచేస్తా ఉన్నారు, సంతోషించుండగా ఆ ఊరిలో కొందరు పోకిర్లు ఇల్లు చుట్టుకొని తలుపును కొట్టి ఇంటికి వచ్చిన మనిషిని మేము ఎరుగునట్లు అతని బయటికి తమ్మని ఇంటి యజమాని అనే ముసలివాడిని తనగా. ఈ పనికిమాలిన ఎట్టున్నారో బెన్యామీనులు, వచ్చిన మగోడితో పాపం చేయాలనుకుంటున్నారు ఈ దరిద్రులు. మగోడితో, ఆ వచ్చిన పురుషుడితో మేము పాపం చేయాలా, పురుష సంయోగులు మేము పాపం చేయాలని అనుకొని ఆ తలుపును పగలగొడుతున్నారు. ఆయన బయటకు వచ్చాడు. 23 ఇంటి యజమానుడైన ఆ మనుషుడు వారి ఎద్దుకు బయలువెళ్ళి, సహోదరులారా, అరే అనలా, అక్కలారా, తమ్ముళ్ళారా, వినండిరా, అట్టి దుష్కార్యము చేయకూడదు. ఈ మనుష్యుడు నా ఇంటికి వచ్చిన కనుక మీరు ఎర్రి పని చేయకండి, ఎర్రి పని చేయకండి. 24 ఇదిగో కన్యకైన నా కుమార్తె ఉందిరా. ఎంత ఘోరమైన వ్యక్తులు చూడండి వాళ్ళు. ఆయనతో పాపం చేద్దామని వచ్చి పాపం చేయడానికి ట్రై చేసినప్పుడు, నా కుమార్తె ఉందిరా, వదిలిపెట్టండి, ఆయన నా కుమార్తె ఉంది, నా కుమార్తె కావాలంటే తీసుకోండి అన్నాడు. అంత కాకపోతే అతని ఉపపత్ని భార్య ఉందిరా, ఆమెనిస్తానురా అని చెప్పేశాడు. మరలా మనం చూద్దాం. నేను వారిని బయటికి తీసుకొచ్చాను, మీరు వారిని నీచపరిచిన ఇష్ట ప్రకారం వాళ్ళే జరిపించను, కానీ ఈ మనుషుని ఇలా ఎర్రి పని చేయకూడదని వార్త చెప్పాను. మాట ఇచ్చి నెరవేర్చుకునే వ్యక్తి, తన మీదకి వచ్చిన తన కూతురును కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. వచ్చిన వ్యక్తిని అతిథిని నేను చూసుకోవాలనుకున్నాడు. 25 అతని మాట వినటకు వారికి మనసు లేకపోయిన కనుక ఆ మనుషుడు బయట ఉన్న వారి ఎద్దుకు తన ఉపపత్తిని తీసుకొని పోగా, ఉపపత్తిని నిద్రపోతా ఉన్నామా, సంతోషంగా గడిపి హ్యాపీగా ఉండి నిద్రపోయే పరిస్థితున్నప్పుడు లేపి ఆమెను తీసుకొచ్చి బయటేశాడు. వారు ఆమెను కూడా ఉదయం వరకు ఆ రాత్రి అంతా ఆమెను చెరుపుచుండ్రి, తెల్లవారగా ఆమెను విడిచి వెళ్ళిరే. ఉదయం మొదలుకొని రాత్రి వరకు ఆమెను చెరుపుతూనే ఉన్నారు. ఎంతమంది చెరిపారో తెలియదు, ఎంతమంది చెరిపారో తెలియదు. రాత్రంతా చెరుపుతున్నారు. చివరికి 26 ప్రాతకాలమున ఆ స్త్రీ వచ్చి వెలుగు వచ్చు వరకు తన యజమానుడు నా మనిషి ఇంటి ద్వారమున పడి ఉండెను. ఆ ఇంటి ద్వారమునే రాత్రి అంతా చెరుపుతా ఉంటే తట్టుకోలేక చేతకేతక బలహీనరాలైన స్త్రీ పడిపోయి అక్కడ చచ్చిపోయి ఉన్నది. 27 ఉదయం ఆమె యజమానుడు లేచి తన ఇంటి తలుపును తీసి తన త్రోవను వెళ్ళటకు బయలుదేరగా అతని ఉపపత్ని అయిన ఈ స్త్రీ ఇంటి ద్వారమున పడి చేతులు గడప మీద చాపి ఉండెను. అతను లెమ్ము వెలుదుమనగా ఆమె ప్రత్యుత్తరమేమీయకుండెను కనుక అతని గాడిద మీద ఆమెను ఉంచి లేచి తన చోటికి ప్రయాణము చేయసాగాను. గాడిద మీద ఉంచి తన చోటికి ప్రయాణం చేసి, ఎందుకు నాకు ఇంత ఘోరమైన వ్యక్తుల దరిద్రుడు, ఇంత దౌర్భాగ్యమైన వ్యక్తుల. ఎఫ్రాయిము వేరే దేశము, బెన్యామీను వేరే దేశము, ఇతర దేశాల నుంచి వచ్చిన వ్యక్తికి ఆశ్రయం ఇచ్చి ఆదరించి ఓదార్చవలసిన వ్యక్తులు ఇంత దుష్కామ ప్రవర్తన చేసి ఆమెను చంపి పాడు చేసి చంపారే. దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇప్పుడు ఆ తర్వాత బెన్యామీనులకు ఎఫ్రాయిములకు యుద్ధం జరిగింది, ఘోరమైన రక్తపాతం జరిగింది. ఎవడు చేశాడో వాళ్ళందరూ భయంకరమైన చావును మరణమును కొని తెచ్చుకుంటూ వచ్చారు. దేవుడు చూస్తూ ఉండడు.
మనిషికి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. ఈ స్వేచ్ఛను ఇంత దౌర్భాగ్యమైన వాటికి ఉపయోగిస్తారా? ఇంత అక్రమమైన కార్యాలకు ఉపయోగిస్తారా? దేవుడు మనిషికి ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. మనిషి తాగుతున్నాడు, తాగే కదా ఇట్లాంటి వ్యసనాలు చేసేది. సారాయి, గుట్కా, ఖైని, వ్యభిచారము, దొంగతనము, నరహత్య, దుష్కామ, పాపము. నీ పాపము నేను పట్టుకుంటుంది. ఇక్కడ వాళ్ళ పాపం పట్టుకుంది. బెన్యామీనుల పాపాన్ని నలిగిపోయి చచ్చిపోయారు. తర్వాత యుద్ధం జరిగింది దేశాలకే. ఎంత దారుణమైన పరిస్థితి అండి, ఇంత వేదనకరమైన పరిస్థితి. ఇదే సిచ్యువేషన్ బైబిల్లో ఎప్పుడో 3000 సంవత్సరాల క్రితం, 3500 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన భారతదేశంలో మరలా రిపీట్ అయింది. భారతదేశంలో మరలా రిపీట్ అయి మరలా ఘోరమైన స్థితి. ఆ స్త్రీ తప్పించుకొని పోయింది, కానీ లేకపోతే ఇద్దరిని అక్కడే 7 మంది కలిసి చంపేసేవారు. ఏం నేర్చుకుంటున్నాం మనం? ఏం నేర్పిస్తున్నాం? దేవుని భయం లేకపోతే ఇలాంటి కార్యాలే కదా జరిగేది. దేవుని భయం లేకపోతే మనిషి మృగము కంటే దారుణంగా ప్రవర్తి. ఈ పనికిమాలినలకు దేవుని భయం ఉందా? చూడండి 30వ వచనం, 29వ వచనం ఏం చేసేది అతడు తన ఇంటికి వచ్చినప్పుడు కత్తి పట్టుకొని తన ఉపపత్నిని తీసుకుని ఆమె కీళ్ల ప్రకారం 12 ముక్కలకు కోసి ఇశ్రాయేలు దిక్కులన్నిటిని ఆ ముక్కలను పంపాను. 12 ముక్కలకు కోసి దిక్కులన్నీ పంపాడు. ఎందుకు? న్యాయం అప్పటికి జరిగి చాలా రోజులైంది. ఎవడు పడుచుకోవట్లా, గోత్రాలు, అన్ని గోత్రాలు ఉన్నా కూడా. అందుకని పంపించేశాడు. అరే చూడండి రా మా బాబు, మా సావు, మా జీవితాన్ని చూడండి అని పంపిస్తే అప్పుడు వీళ్ళకి రెస్పాండ్ అయ్యారు. అప్పటి వరకు రెస్పాండ్ లేదు. 30వ వచనం, అప్పుడు దాన్ని చూచిన వారందరూ ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుండి వచ్చిన దినం మొదలుకొని, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి వచ్చిన దినం మొదలుకొని నేటి వరకు ఇలాంటి పని జరుగుటైనను వినబడుటైనను లేదు. మీరు ఇది మనసుకు తెచ్చుకొని దీన్ని బట్టి ఆలోచన చేసి దీని గురించి మాట్లాడని ఒకరితోనొకరు చెప్పుకొనిరే. 20వ అధ్యాయం తర్వాత చూస్తే 19వ అధ్యాయం ఇదంతా జరిగింది. 20వ అధ్యాయం మొత్తం యుద్ధమే. ఎవడెవడు చేశాడో వాళ్ళకి భయంకరమైన మరణం సంభవించింది. ఈరోజు భారతదేశంలో కూడా ఇంత జరిగితే భారతదేశానికి అవమానం వస్తుందేమో అని మన తెలుగు న్యూస్ ఛానల్ వాళ్ళు ఎవడు కూడా దీని గురించి ప్రసారం చేసేవారు లేరు. అరే బాబు, భారతదేశంలో ఉన్న స్త్రీలు సరిపోట్లా. భారతదేశంలో స్త్రీలను అంబులెన్స్లో పెట్టుకొని, బస్సులలో పెట్టుకొని, కార్లలో పెట్టుకొని, ఇళ్లలో బంధించేసి తన మన భేదం లేకుండా పాడు చేసి చంపేస్తున్నారు. ఇతర దేశ స్త్రీలను కూడా వదిలిపెట్టరా? ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిరా. కారణం ఇదంతా కేవలము పోర్నోగ్రఫీ, అశ్లీలమైన వీడియోలు. ఈ జబర్దస్త్, పనికిమాలిన జబర్దస్త్, తర్వాత బిగ్ బాస్లు, తర్వాత ఇంకా అశ్లీలమైన సినిమాలు. దీని వల్లనే కదా పిల్లలు యవ్వనస్తులు చెడిపోయేది. ఆ పాట ఈ మధ్యకాలంలో ఏదో పాట, ఆ మహేష్ బాబు ఏదో సినిమా తీశాడు. ఆ పాటలో ఒక ముసిలోడు ఏదో అన్నాడంట, కుర్చీ మడతబెట్టి అపవిత్రమైన బూతు మాట మాట్లాడాడు. ఆ పాటను, అపవిత్రమైన బూతు పాటను, అశ్లీలమైన పాటను ప్రతి ఒక్కరు పాడటమే. కుర్చీని మడతపెట్టి, నీ ముఖాన్ని మడతపెట్టుకో దరిద్రుడా. నీ జీవితాన్ని చక్కబెట్టుకో, నీ యొక్క ఇంటిని మడతపెట్టు ఫస్ట్, నీ సంసారాన్ని మడతపెట్టుకో, నీ చదువుని మడతపెట్టుకో ఫస్ట్. ఏదేదో మడతపెట్టి జీవితాన్ని పాడు చేసుకుంటే వాడెవడో ముసిలాయన పనికిమాలిన వ్యక్తి కాబట్టి అతను అపవిత్రమైన మాట వాడితే దాన్ని తీసుకొచ్చి సినిమాలో పెడతారా? ఏం నేర్పిస్తున్నారు ప్రపంచ సమాజానికి? మగోళ్ళు ఇదే పని, చిన్నపిల్లలు ఇదే పని, స్త్రీలు ఇదే పని. పనికొచ్చే పరిస్థితి కనపడదు. ఇంకా దేశం బాగుపడుతుందా దీనివలన? దేశం బాగుంటుందా? మంచిని ప్రేమించాలా, మంచిని ఇవ్వాలా, మంచిని చూపించాలా, మంచిని చెయ్యాలా. కానీ చెడును తీసుకున్నారు, చెడును తాగుతున్నారు, చెడును చూస్తున్నారు, చెడునే బతుకుతున్నారు, చెడునే చేస్తూ ఉన్నారు. అదే ఇష్టమైపోయింది జనులకు. వాక్యం పట్టదో. ఎంత శ్రేష్టమైన వాక్యాన్ని పంచుకుంటున్నా కూడా ఎవడికి పడుతుంది వాక్యాల? ప్రజలు అట్టున్నారు. చెయ్యండి, మీ పనులు మీరు చేసేయండి. రాబోయే దినాల్లో చాలా నష్టం సంభవిస్తారు, అర్థం చేసుకోండి. ఇప్పుడు భారతదేశం గురించి కూడా నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను.
అలా ఎవరు చేశారో వాళ్ళని ఖచ్చితంగా కఠినమైన శిక్ష వేస్తే తప్ప వాళ్ళకు మార్పు రాదు. వారు తర్వాత వీడియోని తెలియజేశారు. ఇప్పుడు ఒక్కొక్కరు బయటకు వస్తా రెస్పాండ్ అవుతా ఉన్నారు. ఒక్కడు చేసిన పనిని బట్టి భారతదేశం అందరికీ చెడ్డ పేరు వచ్చింది. అందరికీ చెడ్డ పేరు వస్తూ ఉంది. ఎప్పుడు జరగని సంఘటన భారతదేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడ జరిగిన సంఘటన మనం చూస్తాం. ఎన్నో దేశాలు తిరిగారు వాళ్ళు, 63 దేశాలంట. ఏ దేశంలో నీచమైన కార్యం జరగలే, భారతదేశంలో జరిగింది. అంటే భారతదేశం అందరి ప్రజలు చెడ్డోళ్ళు అంటే కాదు. అలాంటి పనికిమాలిన వారిని వల్ల మనకు కూడా చెడ్డ పేరు వస్తాం. ఆలోచన చేసుకుందాం. దయచేసి మారు మనసు పొందండి. యేసుక్రీస్తు ఒక్కరే జీవితాన్ని బాగు చేసేది. నువ్వు ఒక కంటితో మోహపు చూపు చూస్తున్నావంటే అది పాపమని గుర్తుపెట్టుకో. అది పాపం. పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు అవాంఛితమైన పరిస్థితి చేస్తూ, పబ్బులకు వెళ్తూ, డబ్బుందని కానీ విచ్చలవిడిగా జీవిస్తూ, ఇలాంటి 7 మంది వారు పల్లెటూరులో బతికే వాళ్ళే, పల్లెటూరులో జీవించే వాళ్ళే. వచ్చిన వారిని ఆదరించి వారు మీ ఇంటికి వచ్చారా, మీ ఇళ్ళకు వచ్చారా? ఎవరు ఆహ్వానించారు కదా. ఆ దినాల్లో ఈ ఇశ్రాయేల్ దేశంలో బెన్యామీనుల ఊర్లోనే ఎవడు ఆహ్వానించలే. ఆ దినాల్లోనే మానవత్వం లేదు. ఇప్పుడు ఉంటుందా మానవత్వం? ఇంకా నోవే. మానవత్వం కలిసి బతుకుదాం. వచ్చిన వారిని ఆదరిద్దాం. కొన్ని సంఘటనలు మనకు తెలుసు. వచ్చిన ఫ్రెండ్ యొక్క భార్యను బాగా మాట్లాడుకుంటూ ఫ్రెండ్ కదా అని నమ్మితే ఆమెను ఎన్ని సందర్భాల్లో ఆమెతో పాపం చేస్తూ ఉంటే ఆ ఫ్రెండ్కు తెలియలేదు. అక్రమ సంబంధం పెట్టుకుంది నా భార్య అని, అక్రమ సంబంధం పెట్టుకున్నాడు నా భర్త నా ఫ్రెండ్తో అని. కూతురుతో పెట్టుకునేవాడు ఉంటాడు, అన్నతో పెట్టుకునేవాడు. ఇదే దౌర్భాగ్యమా? చచ్చిపోతే నరకానికి పోతావు. నీ యొక్క కామతప్తులుగా మీరు బతుకుతే నరకపు ఊబిలో కొరకపోతారు. ఇది జీవితాన్ని పాడు చేసేది. శరీరాశ, నేత్రాశ, జీవవిడంబము. అణుచుకొని బతకాలా, అణుచుకొని జీవించాలా. ఎక్కడో దేశంలో ఉన్న వ్యక్తి భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఏదో చేద్దామని వస్తే, ఏదో మంచి తెలియస్తం వస్తే వాళ్ళ విషయంలో దుర్మార్గమైన చర్యను ప్రవర్తించి వారిని పాడు చేసి చంపాలనుకునే పరిస్థితి వచ్చినాయే. వాళ్ళు చెప్తున్నారు, చిన్న పిల్లలండి, 16 సంవత్సరాల వయసు కలిగినాడు అంట. వాడు అంటున్నాడు ఆ జైల్లో వాడిని వేసిన తర్వాత ఎంతరా నీ వయసు అంటే 16 సంవత్సరాలు. ఏం చేద్దాం అనుకున్నావురా అంటే, ఏం చేద్దాం అనుకున్నామండి, తాగామండి, చేస్తామండి. భయం లేదు. భయంకరమైన పరిస్థితి కలుగుతూ ఉన్నాయి, జరుగుతూ ఉంది. హైదరాబాద్లో కూడా ప్రియాంక అనే అమ్మాయి విషయంలో కూడా అలాగే జరిగింది కదా. మైనర్లే కదా. దేవుని భయం పెట్టుకోండి. యేసు ప్రభువారు మనిషిని పాపం నుంచి విడుదల కలిగించడం కొరకు ఆయన వచ్చాడు. నోటి నుండి బూతు మాటలు రాకూడదు, నోటి నుండి అపవిత్రమైన మాటలు రాకూడదు. మన చూపులు సరిగా ఉండాలా, మన బ్రతుకు సరిగా ఉండాలా. అప్పుడే నీ జీవితంలో పరిశుద్ధత కలిగి ఉంటావు. పరిశుద్ధులైన వారే దేవుని చూస్తారు, పరిశుద్ధులైన వారే పరలోకం వెళ్తారు. అపరిశుద్ధులు పరలోకం వెళ్ళలేరు, నరకములో కాలిపోతారు. భారతదేశ ప్రజలారా, దయచేసి జ్ఞాపకం చేసుకోండి. నేను వారి తరపున క్షమాపణ అడుగుతాను. ఫర్గివ్ మీ, ఫర్గివ్ us డియర్ ఫెర్నాండో, ఫర్గివ్ us డియర్ ఫెర్నాండో. మమ్మల్ని క్షమించు. వారి తరపున మేము క్షమాపణ అడుగుతున్నాం. మమ్మల్ని మన్నించండి. మీకు న్యాయం చేకూర్చున్నట్లు, న్యాయము జరుగునట్లు మేము ప్రభుత్వ దృష్టికి వీటిని తీసుకెళ్తున్నాం. మేము ప్రార్థన చేస్తాం. మా దేశంలో ఉన్న వారందరూ అలాంటి వారు కాదు. మా దేశం యొక్క గొప్పతనము సమస్తానికి తెలుసు. కానీ కొంతమంది చేసే పనుల వలన, దరిద్రపు పనుల వలన దేశానికి, మా దేశ ప్రజలకు చెడ్డ పేరు వస్తూ ఉంది అని నేను విన్నవిస్తున్నాను. కాబట్టి ఆలోచిద్దాం. భారతదేశ ప్రజలారా, పాపమును వదిలిపెట్టి పరిశుద్ధంగా బ్రతుకుదాం. నీకు చెడ్డ ఆలోచనలు వస్తున్నాయంటే, చెడ్డ మనసు వస్తుందంటే నువ్వు పాపంలో ఉన్నావని గుర్తుపెట్టుకో. నీ పాపం నుంచి విడుదల పొంది పరలోకం కొరకు యేసు ప్రభువును ఆశ్రయించు. ఆయన ఒక్కడే పరిశుద్ధుడైన దేవుడు. పరలోకము నుండి భూమి మీదకి వచ్చి రక్తము కాచి ప్రాణం పెట్టి పరిశుద్ధులని ఏకైక పరిశుద్ధుడిగా నిలబడి ఆయన ఒక్కడే త్యాగం చేస్తూ వచ్చారు. బైబిల్లో జరిగిన సంఘటన 3000 సంవత్సరాల క్రితం భారతదేశంలో జరిగింది.
ఇదే సిచ్యువేషన్ ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల ఇలాంటివి జరుగుతూ పాప భరితంగా మలినమైన పరిస్థితి కనబడుతున్నాయి. మనం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి కనబడుతుంది కదా. జరగబోయే పరిస్థితులన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రార్థన చేద్దాం. ఇలాంటి వ్యక్తులకు ఖచ్చితంగా ఎలాంటి శిక్ష వేయాలన్న శిక్ష ఇస్తేనే తప్ప ఇక ముందు దినాలు రాబోయే దినాల్లో జరగదు. మన భారతదేశం చెడ్డ పేరు వస్తూ ఉంది కాబట్టి ఆలోచించి దేవుని కొరకు సాక్షి వచ్చి ఒక సినిమా యాక్టర్, ఆ తర్వాత ఇంకొక కొంతమంది యాక్టర్స్ కుళ్ళిపోయిన సమాజము, భారతీయులు తమ సొంత స్త్రీలతో ప్రవర్తించినట్లే విదేశీయుల పట్ల వ్యవహరిస్తున్నారు. మన కుళ్ళిపోయిన సమాజానికి అవమానం. కుళ్ళిపోయిన సమాజం, కంపు కొడుతున్న సమాజం. ఆ కంపు కొడుతున్న సమాజాన్ని కూడా స్ప్రే వేసి సువాసన వేసేసి బాగుందని చూపించుకుంటున్నావా? కుళ్ళిపోయింది సమాజము, కుళ్ళిపోయిన సమాజము అని మాట్లాడుతున్నారు. ఆలోచించుకుందాం, మన జీవితాన్ని బాగుపరుచుకుందాం. దేశ సంస్కృతిని, దేశమును కాపాడుకోవాలంటే పరిశుద్ధంగా బతుకుటయే మనకు మూలాధారం. ఆలోచించండి. పరిశుద్ధుడ, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం. బ్రతిమిలాడుతున్నాను, కృప చూపించండి. నీ వైపు చూస్తూ ఉన్నాను, మీరే సహాయం చేయండి. దౌర్భాగ్యమైన పరిస్థితిలో జార్ఖండ్లో నా బిడ్డలు చేశారు. భారతదేశం అంతే దాని మీద వస్తాం. ప్లీజ్ మార్చ్. మీరు మా దేశ ప్రజలు, మా ప్రజలను, ప్రపంచ ప్రజలను రక్షించారు. ఎక్కడ చూసిన ఇలాంటి దౌర్భాగ్యాలే ఉన్నారయ్యా. సైతాన్ ఆత్మను తీసివేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.